చాలా ఎక్సలెంట్గా ఉన్నది. ఈ డైరెక్టరు ప్రతి పాయింట్ని క్యాచ్ చేశారు. ఈ మిడిల్ క్లాస్ అనేటువంటి వాళ్ళు పిల్లల్ని కనటం అనేది చాలా చాలా భయంగా ఇచ్చేస్తూ ఉన్నారు. పుట్టిన తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, ట్యూషన్స్ కానీ, దాని తర్వాత కాలేజీలను కానీ, ఇంకా ముందు ఏమైతే ఉన్నాయో హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అనేటువంటివి ఇవాళ రేపున చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని టచ్ చేశారు. చాలా ఎక్సలెంట్గా ఉన్నది మూవీ అయితే చాలా బాగుందండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అందరూ వచ్చి చూసే మూవీ ఇది. ఈ యొక్క సినిమా మన దైనిక జీవితంలో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా టచ్ చేసింది. దాంతోపాటు ఒక సొల్యూషన్ కూడా ఇచ్చిందనమాట. ఈ యొక్క సినిమా ఒక సోషల్ అవేర్నెస్ని బిల్డ్ చేస్తుందండి. సుహాస్ గారు అండ్ ది హీరోయిన్ అండ్ ది ఎంటైర్ స్టాఫ్ హ్యాస్ డన్ జస్టిస్ టు దిస్ మూవీ అండ్ ఆల్ వీ షుడ్ గో అండ్ సీ దిస్ మూవీ. సినిమా చాలా అద్భుతంగా ఉంది. సమాజానికి ఉపయోగపడే సినిమా తీశారు. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా తీయాలని కోరుకుంటున్నాను. అసలు అది ఎవరు ఊహించరు, ఇలాంటి ఇష్యూస్ కూడా పాయింట్ రేజ్ అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ మంచి కాన్సెప్ట్ తోటి ఈ సినిమా తీయడం జరిగింది. సినిమా బాగుందండి, చాలా బాగుంది. ఐ థింక్ ఒక ప్రాక్టికల్ రియాలిటీ చూస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక ఫాదర్ అయినా. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ వీళ్ళందరికీ డెఫినెట్గా ఐ థింక్ దే ఆల్ డిజర్వ్ ఎ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్. చాలా మంచి మూవీ అండి. జనక అయితే గనక మూవీ రియల్ ఎమోషన్స్ని టచ్ చేసింది. అండ్ నవేడేస్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో అది చాలా కరెక్ట్గా క్యాచ్ చేసింది. అండ్ పిల్లలు అవ్వచ్చు, ఎమోషన్, ఎవ్రీథింగ్ లైక్ ద వే దే ప్రొజెక్టెడ్ ద మూవీ ఈజ్ వెరీ నైస్. మాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. మన డే టు డే లైఫ్లో రియలిస్టిక్ థింగ్స్ని, ప్రాబ్లమ్స్ని అన్నిటిని చాలా బాగా క్లియర్గా చూపించారు. మేమైతే అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది, కామెడీ కూడా చాలా బాగుంది మూవీలో. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ క్రూ. అండ్ జనకైతే కనుక ఈ మూవీ చూస్తున్నంతసేపు నా లైఫే నాకు గుర్తొచ్చింది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ యాక్టింగ్ సూపర్గా ఉందండి. ఈ మూవీ చూసినంతసేపు చాలా హిలేరియస్గా అనిపించింది. అండ్ మిడిల్ క్లాస్ లైఫ్కి అండ్ ఫ్యామిలీ పర్సన్స్కి చాలా రిలేటెడ్గా, చాలా కోర్ రిలేటెడ్గా ఉంది. అండ్ వెన్నెల కిషోర్ గారు యాక్టింగ్ కూడా చాలా సూపర్ ఉందండి. ఓవరాల్గా మూవీ 100% ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ మూవీ. సో కామెడీ ఉంది అండ్ కాన్సెప్ట్ ఉంది. ప్రజెంట్ ఉన్న సోషల్ ప్రాబ్లం మీద మూవీ తీశారు. చాలా బాగా కనెక్ట్ అవుతుంది. పిల్లలకు కంటం బట్టి ఒక ఎమోషన్, దాన్ని తీసుకొచ్చి బిజినెస్లో ఎలా ఉంటుంది, పుట్టిన తర్వాత టాయ్స్ ఏంటి, వాళ్ళ హాస్పిటల్ ఏంటి, స్కూల్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా సినిమాలో ఇంక్లూడ్ చేశారు. చాలా వండర్ఫుల్గా తీశారు. ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ చాలా బాగుంది. సీక్వెల్ ఉంటే ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. సోషలిజం నుంచి క్యాపిటలిజం వైపు మూవ్ అవుతున్న ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారన్నది ఈ సినిమా బాగా క్లియర్గా చూపించింది. హాస్యాస్పదంగా చూపిస్తూనే మంచిగా హృదయపూర్వకంగా హృదయాన్ని టచ్ చేసేలాగా తీశారు. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్లో ఎంత నవ్వామో, సెకండ్ హాఫ్లో అంత నవ్వాము. రోజు చూసిన ఈ మూవీ చాలా బాగుంది. మోస్ట్లీ ఏంటంటే ఈ మూవీలో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఇది తీయడం జరిగింది. ఈ మూవీ మేమందరం చూసి చాలా నవ్వుకున్నాము, హాస్యాస్పదంగా అండ్ కామెడీతో. చాలా కామెడీ టైమింగ్ కూడా వర్కౌట్ అయింది. అండ్ ఇట్ వాస్ రియల్లీ అన్ ఎడ్యుకేటివ్ మూవీ. రియల్ టైమ్ కోర్ట్ ట్రయల్స్ని మేము చూస్తూ ఉంటాం. ఈ మూవీలో కూడా అది చాలా డిట్టోగా, చాలా నీట్గా వచ్చింది. ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్.